తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సో తొలి ఏడాదిలో ప్రజలకు జరిగిన లబ్ధి రుణమాఫీ, ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్, 500కే సిలిండర్, మహిళా సంఘాలకు 0 వడ్డీ రుణాలు ఇలాంటివి గేమ్ చేంజర్ అయ్యాయి. ఓవైపు ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం నిరసనలు చేస్తోంది. లగచర్ల ఘటన చుట్టూ రాజకీయం తిప్పుతోంది. నిజానికక్కడ కలెక్టర్ సహా ఆఫీసర్లపై దాడి జరిగింది. కేసులు నమోదయ్యాయి. పట్నం నరేందర్ జైలుకు వెళ్లారు. ఓవైపు ఇంత జరిగినా గిరిజన రైతులను వేధించారని చెప్పి బీఆర్ఎస్ మహబూబాబాద్లో నిరసనలు చేపట్టింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తామంటూ ఉన్నారు కేటీఆర్. రేవంత్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామంటున్నారు. 28 సార్లు ఢిల్లీ వెళ్లి 28 పైసలు కూడా తీసుకురాలేదని కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను గాని, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి, రావాలి. 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. ఓవైపు గిరిజనుల కోసం ధర్నా అంటూ వచ్చిన కేటీఆర్ కు మహబూబాబాద్లో తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. కేటీఆర్ రాక నిరసిస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని, కేటీఆర్ కు మహబూబాబాద్ కు వచ్చే అర్హత లేదని కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పూర్తి వ్యతిరేకత బీఆర్ఎస్ పై పెట్టుకుని గిరిజనుల కోసం సభలు పెట్టుకోవడమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం భూసేకరణ కార్యక్రమంలో మహబూబాద్లో ఉన్నటువంటి బాబునాయక్ తండా, గిరిజన తండాలో ఉన్న ప్రజల యొక్క సాగు చేసుకుంటున్న, వాళ్ళ తరతరాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 45 ఎకరాల భూమిని మెడికల్ కాలేజీ పేరు మీదతో సర్వే చేయించుకొని మీకు భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి, వాటికి ఇప్పుడు ఇంకో డబ్బులు నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి 45 ఎకరాలు గుంజుకొని మెడికల్ కాలేజీ మరియు ఎస్పీ ఆఫీసు కోసం నిర్మాణం కోసం గుంజుకుంటే ఇప్పటి వరకు వాళ్లకు భూమి బదులు భూమి రాలేదు. అదేవిధంగా వాళ్లకు నష్టపరిహారం రాలేదు. మరోవైపు సీఎం రేవంత్ కేసీఆర్, కేటీఆర్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి రావాల్సినవి టైంకు రాలేకపోయాయని ఫైర్ అయ్యారు. అంతేకాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తామంటున్నారు. ఇక హాట్ టాపిక్ గా మారిన అదానీ వ్యవహారంపై కూడా సీఎం మాట్లాడారు. స్కిల్ వర్సిటీకి అదానీ గ్రూప్ ఇస్తానన్న 100 కోట్లు వద్దని చెప్పేశానన్నారు. గత 10 ఏళ్లలో అదానీతో కేసీఆర్ సర్కార్ అంటకాగిన విషయాన్ని అనుమతించిన ప్రాజెక్టులను సీఎం రేవంత్ వివరించడం ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26ఓసారి, 27ఓసారి, 28ఓసారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతున్నారు. వాళ్ళలాగా పైరవీల కోసమో, కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో, మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. కేసీఆర్ కుటుంబంలో జైలుకు వెళ్లేందుకు పోటీ ఉందని, 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు అంటూ సీఎం ఘాటుగానే కౌంటర్లిచ్చారు. సంస్థలకు కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇచ్చింది, భూములు కేటాయించింది, అదాని ఫ్లైట్లో ఆడంబరంగా ప్రయాణాలు చేసింది వాళ్ళు. ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని మాట్లాడతారు, ఇంకొక పక్కన పెట్టుబడులు వస్తే వాటిని రద్దు చేయంట అంటున్నారు. అసలు మీ విధానం ఏందో ముందు బయటికి రాండి.